వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్యూటిఫుల్ వీడియో. అండ్ ఎస్, మనం చూస్తున్నాం మన స్విట్జర్లాండ్ వీడియో సిరీస్. అండ్ మనం చూసే వీడియో వచ్చి ఈరోజు రెయిన్ ఫాల్స్. బట్ రెయిన్ ఫాల్స్కి వెళ్ళే ముందు నేనైతే జూరిక్ సిటీ కొంచెం నాకున్న టైం ఫ్రేమ్స్లో ఎక్స్ప్లోర్ అయితే చేశాను అనమాట. ఒక కపుల్ ఆఫ్ అవర్స్ అలా బయటికి వెళ్ళి ఒక గోల్డెన్ అవర్ అంటారు కదా, ఒక 4 o'clock to 6 o'clock సన్సెట్ అవుతుంది కదా, ఆ టైంలో జూరిక్ ఓల్డ్ సిటీని అంతా ఎక్స్ప్లోర్ చేశాను అగస్త్యతో పాటు. వెన్ వెంకట్ వాజ్ ఇన్ ఆఫీస్ ఆఫ్ కోర్స్. అండ్ ఎస్, this is how the old city was looking in Zurich, and this is called the main city center as well. మొత్తం కొంచెం అప్స్ అండ్ డౌన్స్గా ఉంటుంది సిటీ అంతా. ఇట్లా అడ్జసెంట్ బిల్డింగ్స్, కలర్ఫుల్ బిల్డింగ్స్. ఇట్ వాస్ వెరీ వెరీ కలర్ఫుల్ అండ్ ఇట్స్ వెరీ నైస్, వెరీ క్లీన్ సిటీ. నాకైతే జూరిక్ ఓల్డ్ సిటీ కూడా చాలా నచ్చింది. బట్ మనం నెక్స్ట్ చూడబోతున్న ప్లేస్, దిస్ ఇస్ ద నెక్స్ట్ డే మార్నింగ్. అండ్ ఎస్, వీఆర్ ఆల్ సెట్ టు గో టు ద రెయిన్ ఫాల్స్. అండ్ మేము గైడెడ్ టూర్ బుక్ చేసుకున్నాం అనమాట. నేను ఏ యాప్లో బుక్ చేసుకున్నాను, గెట్ యువర్ గైడ్ అనే యాప్లో బుక్ చేసుకున్నాను. సో ఆ డీటెయిల్స్ ఏమైనా మీకు కావాలంటే కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అన్నీ ఇస్తాను మీకు. డీటెయిల్స్ అన్నీ కూడా మాకు ఎంత అయింది, టికెట్ ఛార్జెస్ అంతా ఎంత అయింది, టు అండ్ ఫ్రో ఎంత అయింది, అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఈ వీడియోలో కూడా చెప్తాను. అన్నీ కూడా మాట్లాడుకుందాం. బిఫోర్ డూయింగ్ ఎనీ డిలే, లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇదే మన బస్సు. సో ఈరోజు మళ్ళీ ఈ వీక్ అంతా యాక్చువల్లీ ఎండగానే ఉంటుంది. ఎండ ఇన్ ద సెన్స్ మనకు యాక్చువల్లీ ఓన్లీ 8 degrees 9 degrees ఉంది అంతే. సో ఎస్, ఈరోజు మన డే 2 ఇన్ స్విట్జర్లాండ్. జూరిక్ నుంచి 40 to 50 kilometers దూరంలో ఉన్న రెయిన్ ఫాల్స్ దగ్గరకు వచ్చామన్నమాట. సో నేను అగస్త్యనే వచ్చాం మళ్ళీ. యూ గైస్ నో ద రీజన్. సో స్విట్జర్లాండ్కి మేము ముగ్గురం వచ్చిన వర్క్ రీజన్ వల్ల వెంకట్ ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ దెన్ నేను అగస్త్య మాత్రమే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము ఫర్ ఎ కపుల్ ఆఫ్ డేస్. అండ్ ఉన్న నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ వెంకట్ విల్ బీ జాయినింగ్ అస్. అండ్ we will be exploring other side of the Switzerland. ఆ వీడియోస్ అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను. నేను చూసే ప్లేసెస్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో నేను ఇప్పుడు రెయిన్ ఫాల్స్కి గెట్ యువర్ గైడ్ అనే యాప్ ద్వారా బుక్ చేసుకున్నాను. ఇట్స్ ఎ గైడెడ్ టూర్ అనమాట. ఎందుకంటే వెంకట్ ఉండడు కదా, సో నేను అగస్త్య మాత్రమే రావాలి. సో గైడెడ్ టూర్ తీసుకుంటే బెటర్, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ మనతో ఉంటే బెటర్ అని చెప్పి ఐ బుక్ ఇట్. సో ఆ గైడెడ్ టూర్ ప్యాకేజెస్ అంతా కూడా ఎట్లుంటుందంటే ఆల్మోస్ట్ ఒక 6,000 ఏమో పడింది నాకు, వాడికి. నాకు ఫుల్ టికెట్, వాడికి హాఫ్ టికెట్. బస్లో తీసుకొస్తారు స్విట్జర్లాండ్, జూరిక్ బస్ స్టాప్ నుంచి, మెయిన్ బస్ స్టాప్ నుంచి ఇక్కడికి రెయిన్ ఫాల్స్కి. అండ్ ఇక్కడ మనకి 2 hours ఏమో ఇస్తారు మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ ఇట్స్ ఎనఫ్. అండ్ 2 hours అంతా అయిపోయాక మళ్ళీ ఇదే సేమ్ బస్లో ఇక్కడ నుంచి మనల్ని జూరిక్ తీసుకెళ్ళిపోతారు. సో బస్ ట్రావెల్ జస్ట్ 45 minutes మాత్రమే. రావడానికి 45 minutes, వెళ్ళడానికి 45 minutes. ఇక్కడ ఒక 2 hours ఉంటుంది. సో అంతే అనమాట. ఇక్కడ బోట్ రైడ్ ఉంటుంది యాక్చువల్లీ రెయిన్ ఫాల్స్లో. ఆ టికెట్స్ అన్నీ కూడా బోట్ అవన్నీ మనమే తీసుకోవాలి. బట్ ఎంట్రీ టికెట్ మాత్రం మనకి ఈ ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది అంతే అనమాట. సో మనం బోట్ రైడ్ తీసుకోవాలా వద్దా అనేది అగస్త్య సిచ్యువేషన్ బట్టి ఆలోచిస్తాను నేను. బికాస్ బోత్ ఆఫ్ us are లిటిల్ సిక్. వాడు ఒకవేళ కొంచెం స్టెప్స్ దిగాలి కదా వాటర్ ఫాల్ అంటే. సో ఒకవేళ వాడు నాకు సహకరిస్తే, ఇఫ్ హీస్ కోఆపరేటింగ్ విత్ మీ, దెన్ మేబీ టైం ఉండే అవంతా అనుకూలిస్తే మేబీ ఐ విల్ గో ఫర్ ఎ బోట్ రైడ్. యాక్చువల్లీ బోట్ రైడ్ చాలా బాగుంటుంది. సో ఓకే, ఇంకా చాలా మాట్లాడేస్తున్నాను నేను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ స్టే ట్యూన్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. Let's wait for the rest. Yeah, sure. You will see that we are here. Okay. Right. This is the castle. Okay. And we are going this way inside. We'll see there's nice viewpoints here. And then for some of you that would like to go to the bridge to see the view from this way. Okay. So now it's
సో మేము పొద్దున్నే వచ్చేసాము. ఆల్మోస్ట్ 10 o'clockకి ఇది ఓపెన్ అవుతుంది. 10 o'clock ఓపెన్. సో గుర్తుపెట్టుకోండి, ఇది 10 o'clockకి మేము ఇక్కడ రీచ్ అయ్యేలా వచ్చాం. ద ఫస్ట్ స్లాటే బుక్ చేసుకున్నాం యాప్లో. మా గైడ్ కూడా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట, ఎక్కడ రావాలి ఏంటి అని. టికెట్స్ అన్నీ కూడా మాకు అక్కడికి వెళ్ళాక వాళ్ళే ఇచ్చారు, గైడ్ వాళ్ళే ఇచ్చారు. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక్కడ క్యాజువల్ ఉంటుంది, ఆ క్యాజువల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అండ్ దెన్ మాకు ఆన్ ది వే 45 minutes కూడా ఫుల్ ఎంటర్టైన్ చేశాడు అనమాట. స్విట్జర్లాండ్లో ఏ సిటీ ఫేమస్ అని ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు, అక్కడ చాక్లెట్స్ ఎందుకు ఫేమస్, ఇంకా ఏ వస్తువులు అయితే ఫేమస్, వాచెస్ ఫేమస్ కదా. సో దాని గురించి అన్నీ కూడా ఈ గేవ్ అస్ లిటిల్ ఇంట్రో సో దట్ వీఆర్ నాట్ జస్ట్ గోయింగ్ లైక్ అన్ ఐడల్, లైక్ కొమ్మని కూర్చొని పోకుండా ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉండాలని చెప్పి హీ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. అండ్ స్విట్జర్లాండ్లో మనకి చీజ్ అనేది కూడా చాలా ఫేమస్ అనమాట. సో అవన్నీ కూడా హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ అస్ త్రూ అవుట్ ద జర్నీ. అండ్ ఎస్, నేను ఆల్రెడీ చూపించేస్తున్నాను ఇక్కడ మీకు వాటర్ ఫాల్స్. సో ఇదే అనమాట స్టెప్స్. లోపలికి వెళ్ళిన వెంటనే కొంచెం దూరం నడిస్తే మనకి స్టెప్స్ కనిపిస్తుంది. అండ్ ద ఫస్ట్ గ్లాన్స్ ఆఫ్ ది వాటర్ ఫాల్ వాస్ లైక్ దిస్ గైస్. సౌండ్ అయితే వినండి ఇప్పుడు మీరు. విన్నారు కదా, అంత గట్టిగా వినిపిస్తుంది. అందుకని చెప్పి నేను అక్కడైతే నేను వాయిస్ ఇవ్వలేదు. మోస్ట్ ఆఫ్ ది టైం నేను ఇక్కడ వాయిస్ ఓవరే ఇస్తాను, ఎందుకంటే అక్కడ వాటర్ది వాల్యూమ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే వీఆర్ సీయింగ్ ద వాటర్ ఫాల్ చాలా దగ్గర నుంచి చూస్తున్నాం కాబట్టి. సో యూ గైస్ క్యాన్ ఎక్స్పెక్ట్ ఎంత బాగుందని చెప్పి. నేను ఇప్పుడు చూస్తుంటే కూడా ఐ ఫీల్ సో గుడ్ అబౌట్ ఇట్. మీరు చూస్తున్నారు ఒక చిన్న రెయిన్బో కూడా కనిపిస్తుంది. ఇట్ వాస్ సో రియలీ బ్యూటిఫుల్. అండ్ ద కలర్ ఆఫ్ ది వాటర్ వాస్ లైక్ కైండ్ ఆఫ్ టీల్ బ్లూ ఆర్ టర్క్వైజ్ బ్లూ అంటారు కదా. సో అలాంటి ఒక వాటర్ అనమాట అది. ఇట్ వాస్ వెరీ క్లియర్ వాటర్ విచ్ ఇస్ లైక్ గైస్ నిజంగా చాలా చాలా బాగుంది వాటర్ ఫాల్ అయితే. నేను ఏమో అనుకున్నాను కానీ క్రేజీ. లైఫ్లో ఒక్కసారైనా రావాలి, స్విట్జర్లాండ్ వస్తే తప్పకుండా రండి రెయిన్ ఫాల్స్కి. ఇట్స్ డెఫినెట్లీ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఓ గాడ్, వ్యూ పాయింట్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్. నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇది యాక్చువల్లీ స్టెప్స్ ఇట్లా దిగేదానికి ఉంది కదా మొత్తము, బట్ మనం కింద మొత్తం దిగేశాక మనకి పైకి రావడానికి ఎలివేటర్ ఉంది గైస్. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ. అందరూ స్టెప్స్ యూస్ చేసుకొని దిగేసి ఆ తర్వాత ఎలివేటర్స్తో పైకి రావచ్చు అనమాట. సో ఇట్స్ నాట్ అట్ ఆల్ ఏ ప్రాబ్లం. మనం ఎంత దగ్గరికి వెళ్ళి చూస్తున్నామో చూడండి వాటర్ ఫాల్స్ని. ఓ గాడ్, ఆర్ యు సీరియస్? అదన్నమాట నా ఎగ్జైట్మెంట్ పరిస్థితి ఇక్కడైతే. ఆ వాటర్ ఫాల్ సౌండ్కి నా వాయిస్ మ్యాచ్ అవ్వాలని చెప్పి నేను గట్టిగా అరుస్తూ మాట్లాడుతున్నాను. ఐ వాంటెడ్ యూ గైస్ టు ఫీల్ ద ఎగ్జైట్మెంట్ వాట్ ఎవర్ ఐ హ్యాడ్ అన్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. అందుకని చెప్పి ఆ వాయిస్ ఓవర్ అయితే లైక్ ఒరిజినల్ వాయిస్ అయితే పెట్టాను, రా వాయిస్. బట్ ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. అన్ని వ్యూ పాయింట్స్ వాటర్ ఫాల్కి చాలా చాలా దగ్గరగా ఉంటుంది అండ్ ఇట్స్ వెరీ సెన్సిటివ్. కొంచెం పిల్లలతో వెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. నేను ఆగస్టుతో ఐ వాజ్ రియలీ వెరీ కేర్ఫుల్ అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం. నాకు సేఫ్గా అనిపిస్తే మాత్రమే నేను ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నాను, బికాస్ ఐ వాజ్ అలోన్ విత్ హిమ్. ఆఫ్ కోర్స్ నాతో పాటు అక్కడ నా గ్రూప్ మెంబర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఐ వాజ్ కైండ్ ఆఫ్ ఓకే టు టేక్ వీడియోస్. వాళ్ళందరూ నాకైతే హెల్ప్ చేశారనమాట అగస్త్ని చూసుకోవడానికి, నాతో ఉండడానికి. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, ఎవరు లేకుండా ఉన్నప్పుడు ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. అయినాక ఇదే మా అప్డేట్ అనమాట. కిందకి వెళ్ళి సగం దూరం ఫుల్ కిందకి వెళ్ళాం. మళ్ళీ పైకి రావడానికి అగస్త్య నేను మెట్లు ఎక్కను అన్నాడు. సో సగం దూరం ఎక్కాక వీ హ్యావ్ ఎన్ ఎలివేటర్ అనమాట. సో సగం దూరం ఎక్కాక ఓన్లీ సగం దూరానికి ఎలివేటర్ ఆప్షన్ ఉంది. సో ఎలివేటర్ ఆప్షన్లో పైకి అయితే వచ్చేసామన్నమాట. కొంచెం ట్రెక్కింగ్ అయితే చేయాలి. ఇట్స్ ఇస్ లైక్ వెరీ కొంచెమే ఉంటుంది ట్రెక్కింగ్ పైకి ఎక్కడానికి, బట్ కిందకి దిగడానికి ఇట్స్ ఈజీ ఓన్లీ. కిడ్స్తో వీ కెన్ మేనేజ్. అండ్ ఐ థింక్ కిడ్స్ ఉంటే ఇట్స్ బెటర్. నేనేమి అపోజ్ చేయను కిడ్స్ ఉంటే రాలేము అని. సో ఇంకా చాలా టైం ఉంది కదా అని చెప్పి ఇక్కడ ఇట్లా జరుడు బండి అంతా ఉంటే, పార్క్ లాగా ఉంటే అగస్త్యని కాసేపు ఇక్కడే ఆడిపించాను నేను కూడా. సో దట్స్ వాట్ యూర్ సీయింగ్ నౌ. సో ఇప్పుడు మనం ఇంకో ప్లేస్కి వెళ్తున్నాము. ఇక్కడ ఏముంటుందంటే ఒక బ్రిడ్జ్ ఉంది, అక్కడ కనిపిస్తూనే ఉంది కదా మీకు బ్రిడ్జ్ అక్కడ. సో ఆ బ్రిడ్జ్ పైకి వెళ్తున్నాం అనమాట. సో ఈ బ్రిడ్జ్ పైన ఇట్లా నడవచ్చు, అందరూ నడుస్తున్నారు, బట్ అటు సైడ్ ఉన్నారు, ఇటు సైడ్ ఎవరు నడవట్లేదు. సో ఈరోజు ఇక్కడ ఇప్పుడు ఏం జరిగిందంటే వింటర్ వల్ల యాక్చువల్లీ ఇక్కడ బోట్ రైడ్స్ అన్నీ క్లోజ్ ఉంది గైస్. బట్ లేదంటే నేను జూమ్ చేసి చూపిస్తాను. అక్కడ హౌస్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి ఆపోజిట్ సైడ్ వ్యూ పాయింట్ ఉంటుంది. సో బోట్ రైడ్స్ ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు. లేదు అంటే మనం కార్స్ తీసుకొని
ఇక్కడికి వెళ్ళొచ్చు. కార్స్ తీసుకొని, కార్స్ ఉండే వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇట్లా కిందకి దిగి ఇక్కడికి వెళ్ళొచ్చు. ట్రైన్ వస్తుంది, ట్రైన్ పక్కకు రా. పోయిందా? 2 సార్లు చూశాడు. ఐ యూ హ్యాపీ? హ్యాపీ అంట గైస్. సో మనము ఇటు సైడ్ నుంచి వ్యూ చూస్తాం కదా ఇంతసేపు, అటు సైడ్ కూడా వెళ్ళి వ్యూ చూడొచ్చు అనమాట. బోట్ ఉంటే యాక్చువల్లీ ఎల్లో బోట్, బ్లూ బోట్స్ అని 2 టైప్స్ ఆఫ్ బోట్స్ ఉంటాయి. బోట్స్ అక్కడ తీసుకెళ్తుంది, 5 minutes వెయిట్ చేస్తుంది. మనం ఆ వ్యూస్ అని చూసుకొని మళ్ళీ బోట్ ఎక్కి ఇటు సైడ్ వచ్చేయచ్చు. బట్ ఇప్పుడు ఏమైందంటే వింటర్ వల్ల బోట్స్ అన్నీ క్లోజ్ అనమాట. బోట్ రైడ్స్ అన్నీ క్లోజ్ అయిపోయింది. సో బోట్ రైడ్కి 600 or 800 పడుతుందంట. బట్ బోట్ రైడ్స్ ఇప్పుడు క్లోజ్ అయిపోయింది వింటర్ వల్ల. సమ్మర్లో ఉంటుంది మళ్ళీ. సమ్మర్లో వాటర్ డెన్సిటీ అండ్ ఫోర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది యాక్చువల్లీ. సో అదే చెప్పారనమాట మా గైడ్ కూడా. సో ఫోర్స్ ఎక్కువ ఉండడం వల్ల బోట్స్ దగ్గరికి కూడా వెళ్తుంది, బట్ ఇట్ విల్ బి వెరీ నైస్ అండ్ అడ్వెంచరస్ అని చెప్పారు. అది నేను మిస్ అయిపోయాను ఈసారి. నేను అగస్త్య మాత్రమే వచ్చాము కదా. నెక్స్ట్ టైం మళ్ళీ పక్క స్విట్జర్లాండ్ ప్లాన్ చేయాలి. బికాస్ మేము ఉన్న 3-4 days స్విట్జర్లాండ్ ఎక్స్ప్లోర్ చేసేదానికి సరిపోదు. అండ్ ఒకేసారి 10 days ఎక్స్ప్లోర్ చేయాలన్నా మన దగ్గర బడ్జెట్ ఉండదు ఒకేసారి. ఇట్స్ వెరీ కాస్ట్లీ. సో మళ్ళీ వెంకట్తో పాటు నేను ఇవన్నీ చూడాలి. బికాజ్ ఐ విష్ హీ వాజ్ హియర్ విత్ మీ టుడే బికాజ్ ఐ మిస్ హిమ్ సో బ్యాడ్లీ. తనకి ఇలాంటి వాటర్ అంటే తనకు చాలా ఇష్టం. నేను ఎవ్రీ సెకండ్ తన్నే గుర్తు చేసుకుంటున్నాను. హీ వుడ్ హ్యావ్ లవ్డ్ ఇట్ డెఫినెట్లీ. వీడియోస్ అన్నీ చూసి ఆర్ ఈ వ్లాగ్ చూస్తుంటే కూడా అబ్బా కన్నా ఏంటి ఇంత బాగుంది అని చెప్తాడు. సో ఐ డెఫినెట్లీ నో దాట్. ప్లీజ్ టు కమ్ విత్ యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, యువర్ పార్ట్నర్స్, యువర్ కిడ్స్. ఇట్స్ ఎ వెరీ నైస్ ప్లేస్. నాకైతే చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. నేచర్ ఇష్టం ఉండే వాళ్ళకి చాలా చాలా నచ్చుతుంది. మెయింటైన్ కూడా అన్నిటికీ ఈజీగా యాక్సెసిబుల్, డిఫరెంట్ వ్యూ పాయింట్, వెరీ పిక్చరిస్టిక్, ఇన్స్టాగ్రామబుల్ ప్లేస్ అనమాట. సో ఐ విల్ డెఫినెట్లీ కమ్ అగైన్ డ్యూరింగ్ సమ్మర్స్ విత్ వెంకట్. సో అప్పుడు మళ్ళీ బోట్ రైడ్ అంతా కూడా చూపిస్తాను నేను. బట్ ఇప్పుడే కాదులేండి, ఇక 1.5 year అయినాకే వస్తాను. ఇప్పుడే బడ్జెట్ పాకెట్కి పెద్ద చిల్లు పడింది. సో కీపింగ్ ఆల్ దాట్ అపార్ట్, దిస్ వాజ్ ఎ వెరీ నైస్ ప్లేస్. సో ఇప్పుడు మళ్ళీ చూసారు కదా, ఈ కొండంతా ఎక్కి పైకి వెళ్ళాలి పార్కింగ్ వెళ్ళాలంటే. వీడు ఏం చేస్తాడో అర్థం కావట్లేదు. ట్రైన్ అని చెప్పి ఇక్కడే ఉన్నాడు. ఆల్మోస్ట్ 11:30, 11:40 అవుతుంది టైము. 12 o'clock అంతా మళ్ళీ మనం బస్ లోపలికి వెళ్ళిపోవాలి, లేకపోతే బస్సు వదిలేసి వెళ్ళిపోద్ది. సో వీడు ఏదో ఒకటి చెప్పి నేనైతే పైకి తీసుకెళ్తాను, నా తంటాలు నావి. సో వీటితో యాక్చువల్లీ నేను ఇది సెకండ్ టైం బయట రావడం. నిన్న వెళ్ళాను కదా, సో ఆ వ్లాగ్ మీరు చూసే ఉంటారు. చూడలేదంటే కింద లింక్ చేస్తాను చూడండి. నిన్న నేను లిన్ చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాను. అప్పుడేం పాపం ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు. ఇట్ వాస్ వెరీ నియర్ బై మా హోటల్ రూమ్కి. బట్ ఈరోజు చాలా దూరం వచ్చామన్నమాట. అండ్ లాట్స్ ఆఫ్ అప్ అండ్ డౌన్స్, స్టేర్స్ ఎక్కడం దిగడం, ఈ కొండలు గుట్టలు అన్నీ ఎక్కడం దిగడం అన్నీ చేసేసరికి హీ వాజ్ లిటిల్ టయర్డ్ అనమాట. బ్యాక్ ప్యాక్లో ఫుడ్ అంతా ఉంది. సో అది కొంచెం పెడితే హీ విల్ ఆల్సో బీ లిటిల్ హ్యాపీ. నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగా వెళ్ళిపోదాము. సో లెట్స్ గో. సో ఫుడ్ తీసుకెళ్ళండి పిల్లలకి ఆల్వేస్. చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఇలాంటి ప్లేసెస్లో మనకు కావాల్సిన ఫుడ్, పిల్లలకి కావాల్సిన ఫుడ్ అంత ఈజీగా దొరకదు. అందుకని చెప్పి నేనైతే ఫుడ్ ఎక్కడికి పోయినా తీసుకెళ్తాను. ఇట్ విల్ బి వెరీ హ్యాండీ ఫుడ్, వాటర్ బాటిల్, ఎక్స్ట్రా క్లోత్స్. ఆబ్వియస్లీ పేరెంట్స్ కెన్ రిలేట్ దిస్ వన్. సో అందరూ తీసుకెళ్తారు. సో నేను కూడా అలానే తీసుకెళ్ళాను అనమాట. సో కాసేపు అక్కడే మళ్ళీ టైం స్పెండ్ చేసాము, తిన్నాము, కాసేపు అలా సన్లో కూర్చున్నాము. అండ్ దెన్ పైకి వచ్చేసాము పార్కింగ్ దగ్గర. ఇక్కడ సువెనీర్ షాప్ అని ఉంది. సో ఐ ఫెల్ట్ ఎవ్రీథింగ్ వాజ్ రియలీ క్యూట్ ఇక్కడ. అందుకని చెప్పి నేను ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే తీసుకున్నాను. అండ్ ఆబ్వియస్లీ ఇలాంటి టూరిస్ట్ ప్లేస్లో అలాంటివన్నీ లైక్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఏదైనా సరే కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది. ఈ చిన్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెటే నాకు 700 rupees పడింది. బట్ ఐ ఫెల్ట్ ఇట్ రియలీ క్యూట్. దీనిపైన అన్ని మెయిన్ సిటీస్ ఆఫ్ స్విట్జర్లాండ్ అండ్ దెన్ చాక్లెట్, వాచెస్ అండ్ నెయిల్ కట్టర్స్, ఈ 3 చాలా ఫేమస్ కదా స్విట్జర్లాండ్లో. నైఫ్, నెయిల్ కట్టర్స్, వాచెస్, చాక్లెట్. సో అవన్నీ కూడా ఉండిందనమాట. సో అందుకని చెప్పి ఐ ఫెల్ట్ ఇట్ రియలీ క్యూట్. అండ్ ఇట్ ఫెల్ట్ లైక్ అన్ హ్యాండ్ బ్యాగ్ విచ్ ఇస్ మై ఫేవరెట్ థింగ్, బ్యాగ్స్ అనేది. అందుకని చెప్పి నాకు నచ్చి అది తీసేసుకున్నాను. అంతే అయిపోయినాక 12:30 ఏమో టైం అయింది. అండ్ దెన్ ఆర్ డ్రైవర్ కమ్ గైడ్ వాజ్ లైక్ ఓకే కమ్ లెట్స్ గో అని చెప్పి స్టార్ట్ చేసేసామన్నమాట. లుక్ ఎట్ ద ప్రిటీ వ్యాన్ వీ బోర్డెడ్ ఇన్. ఇట్ వాస్ వెరీ గుడ్ అనమాట. సో ఇదే సేమ్ వ్యాన్ మేము వచ్చింది కూడా. బయట నుంచి ఫుల్ క్లోజ్డ్ ఉంటుంది, లోపల నుంచి ఫుల్ పానోరామిక్ వ్యూ ఉంటుంది. చాలా బాగుండింది ఆ వ్యాన్ కూడా. ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్ అండ్ హీటర్స్ ఉండింది లోపల. సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉండింది. డ్రైవర్ కూడా చాలా చాలా లైక్ హీ వాస్ వెరీ సాఫ్ట్ స్పోకెన్
పర్సన్ అండ్ ఎక్కడ కానీ ఫాస్ట్గా వెళ్ళలేదు, రూడ్గా బిహేవ్ చేయలేదు. He was very good. I suggest him. I mean, like, the services whatever I took was like using the Get Your Guide app. So నేనైతే కంప్లీట్గా రికమెండ్ చేస్తాను. మీరు ఎవరైనా జూరిక్లో ఉన్నా సరే, ఏం చేయాలో తెలియకపోయినా సరే, లిండ్ చాక్లెట్ మ్యూజియం అండ్ రెయిన్ ఫాల్స్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ important things that you'll have to cover in Zurich. I strongly recommend because I personally loved both of them. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో చాలా కంట్రీ సైడ్ వీడియోస్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. Stay tuned and also subscribe to my channel and share this video with your family and friends. I will see you guys in the next video. Until then, bye bye.